హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. న్యూ ఇయర్, క్రిస్మస్ వచ్చేస్తున్నాయి కదా. అందుకోసం మనం ఒక స్పెషల్ కేక్ని తయారు చేసుకుందాం. ఈ కేక్లో నేను ఎగ్ యూజ్ చేయలేదు, మైదా యూజ్ చేయలేదు, అలానే ఓవెన్లో కూడా బేక్ చేయలేదు. కానీ ఇది బేక్ చేస్తుంటే ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతుంది. ఈ కేక్ కోసం ముందుగా నేను 2 ఆరెంజెస్ని తీసుకున్నాను. ఈ ఆరెంజెస్ని కట్ చేసుకొని మనం జ్యూస్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను 2 ఆరెంజెస్ని కట్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలానే ఇంకొక ఆరెంజ్ తీసుకొని ఆరెంజ్ పైన తొక్కని ఇలా తురుముకున్నానండి. ఇది ఆరెంజ్ జెస్ట్ అంటారనమాట. ఇది మన కేక్కి మంచి ఫ్లేవర్ని, మంచి టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది. ఆరెంజ్ జెస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అలానే 1/2 కప్ ఫ్రెష్ ఆయిల్ అండి. ఇది ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ అనమాట. శనగ నూనె లాంటివి అస్సలు యూజ్ చేయకండి. ఫ్రెష్ ఆయిల్ని కానీ నెయ్యి కానీ యాడ్ చేయండి. ఇందులోనే నేను 1/2 కప్ హంకర్డ్ అండి. హంకర్డ్ అంటే మనకి పెరుగులో ఎటువంటి నీళ్లు లేకుండా వడకట్టుకున్న పెరుగు అనమాట. దాన్ని 1/2 కప్ వేస్తున్నాను. ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేలాగా, క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి. కేక్ ఎప్పుడు మంచిగా బేక్ అవ్వాలంటే మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను గోధుమ పిండి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఇవన్నీ కేక్కి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ఫ్రిడ్జ్లో ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేశాను. వీటన్నిటిని చక్కగా ఇలా జల్లించుకోవాలి. తయారు చేసుకునేటప్పుడు పిండిని ఎప్పుడు డైరెక్ట్గా వేసుకొని కలుపుకోకూడదండి. ఇలా జల్లెడ పట్టుకొనే కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ మిక్స్ అయ్యేలాగా స్లోగా కలుపుకుంటూ ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆరెంజ్ జ్యూస్ కదా, ఆరెంజ్ జ్యూస్ని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇది 3/4 కప్ ఆరెంజ్ జ్యూస్ అండి. మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ జ్యూస్ మనం బేక్ చేసేటప్పుడు ఇల్లంతా మంచి వాసన వచ్చేస్తుందండి. కేక్ బేక్ చేసుకునేటప్పుడు మెయిన్ టిప్ ఏంటి అంటే, మనం మిక్స్ చేసుకునే అన్ని ఐటమ్స్ కూడా మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే యాడ్ చేసుకోకూడదు. ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా మనం బయట పెట్టేసుకొని అది కూలింగ్ తగ్గి రూమ్ టెంపరేచర్కి అడ్జస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఆరెంజ్ జ్యూస్ని మొత్తం యాడ్ చేసేసుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. చివరిగా ఆరెంజెస్ మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకుందాం. మనం కేక్ బేక్ చేయడానికి ముందుగా మనం పొయ్యి మీద మనం బేక్ చేసుకునే టిన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి, ప్రీహీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను చూడండి ఒక తవా తీసుకొని అందులో ఒక స్టాండ్ని పెట్టేశాను. లిడ్ కూడా క్లోజ్ చేసేసి ఇది లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేయాలన్నమాట. ఈలోపు మన కేక్ మిక్స్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట కేక్ మిక్స్. ఇప్పుడు మనం కేక్ బేక్ చేయాలి అనుకున్న టిన్స్కి ఆయిల్ని అప్లై చేసేస్తున్నాను. మీ దగ్గర ఆయిల్ పేపర్ ఉంటే ఆయిల్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఆయిల్ని మాత్రమే అప్లై చేశాను. ఆయిల్ని అప్లై చేసి అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలా చూసుకున్న తర్వాత చూడండి, ఇలా కప్స్ ఉంటాయి. మనం కప్ కేక్స్ తయారు చేసుకోవడానికి ఇలాంటి కప్స్ రెడీమేడ్గా దొరుకుతాయి అన్నమాట. ఈ కప్స్లో కూడా నేను ఆయిల్ని అప్లై చేసి కేక్ మిక్స్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఫిల్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలండి. మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ అవుతుందన్నమాట. ఎప్పుడు కేక్ మిక్స్ని ఫుల్గా యాడ్ చేసుకోకూడదండి టిన్లో. ఎందుకంటే మనం కేక్ పొంగినప్పుడు పై వరకు వచ్చేస్తుంది. మిక్స్ ఎప్పుడు కూడా టిన్లో 1/2 పార్ట్ మాత్రమే ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్ని మౌల్డ్స్లో నేను కేక్ మిక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కప్లో కూడా 1/2 వరకే ఫిల్ చేశాను, ఎందుకంటే అది పై వరకు వచ్చేస్తుంది అనమాట. కేక్ బేక్ అయిన తర్వాత మనకి ప్రీహీట్ చేసుకున్న తవా కూడా రెడీ అయిపోయింది. అందులో ఒక ప్లేట్ అరేంజ్ చేసేసుకొని అందులో మన కేక్ మౌల్డ్స్ని పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఇప్పుడు ఇది మనకి లో టు మీడియం ఫ్లేమ్లో 40 to 50 మినిట్స్ వరకు బేక్ చేయాలండి. చూడండి, 50 మినిట్స్ తర్వాత నాకు కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. టూత్పిక్ని ఇలా గుచ్చి బయటికి తీస్తే చూడండి, టూత్పిక్కి అసలు ఏమీ అంటుకోలేదు. అంటే మన కేక్ బేక్ అయిపోయినట్టే. మౌల్డ్స్ని తీసి పక్కన పెట్టేసుకొని ఆ తవా హీట్గానే ఉంది కదండి, అందులోనే నేను కప్ కేక్స్ని కూడా పెట్టేస్తున్నాను.
ఇలా కప్ కేక్స్ అన్ని అరేంజ్ చేసుకొని మూత పెట్టేసి ఇవి కూడా బేక్ చేసుకుందాం. ఈలోగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ కూల్ అయిపోయింది. దాన్ని డిమౌల్డ్ చేసేసాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత స్పాంజీగా ఉందో చూడండి ఒక్కసారి. చూసారా స్పాంజీనెస్? ఇలా మనం కేక్ని ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా తయారు చేసి ఇవ్వచ్చండి. హెల్తీగా ఎందుకు అంటున్నానంటే ఇందులో మైదా యూస్ చేయలేదు, అలానే ఆరెంజ్ జ్యూస్ యూస్ చేశాను కాబట్టి. చూడండి కేక్ మధ్యలో పోర్స్ తోటి అలానే ఆరెంజ్ జ్యూస్ తోటి చాలా చక్కగా వచ్చిందండి. ఈ కేక్ తింటున్నప్పుడు మనకి పంటి కింద ఆ ఆరెంజ్ జ్యూస్ తగిలి చాలా బాగుంటుంది టేస్ట్. ఈలోపు మనకి కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత చక్కగా పొంగాయో కదా. మనం హాఫ్ కప్ మాత్రమే కేక్ మిక్స్ని వేసాము. ఇవి చక్కగా ఫుల్గా వచ్చేసాయి. ఇప్పుడు ఇవి కుక్ అయినాయో లేదో టూత్పిక్ తోటి టెస్ట్ చేశాను. ఇలానే కప్ కేక్స్ని కానీ కేక్స్ని కానీ ఏ బర్త్డే పార్టీస్ అయినా కూడా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయినా కూడా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. కూడా ఈ ఆరెంజ్ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.